పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి భీమవరం పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకొరిగి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. పట్టణంలో అనేక ప్రాంతాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. బులుసుమూడిలో చెట్టు కూలి పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. నరసయ్య అగ్రహారంలో ఆటోపై చెట్టు పడడంతో బాధితులు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గాలివానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. సాయినాథుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. నా భర్త పేరు ఏలూరు వినోద్ కుమార్ అండి. మేము నర్సగ్రహారంలో ఉంటాము, భీమవరం. పొద్దున కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది, ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి, ఫైనాన్స్ చేయించుకున్నాము. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే జీవనాధారం కూడా ఏమీ లేదు. దయచేసి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని